ఏమయ్యా, కెరూబులు, శరాబులు, దూతలు, మహాదూతలు అంతమంది స్తుతిస్తుంటే ఆఫ్టర్ ఆల్ గాడిని నేను, వాళ్ళంతా పరిశుద్ధులు, మంచి మంచి వాళ్ళు వాళ్ళందరూ. నేను ఎన్నో రీతిలో నిన్ను బాధ పెట్టేవాడిని, తెలిసి కొన్ని, తెలియక కొన్ని, తెలివి తక్కువతో కొన్ని, తెలివితో కొన్ని, అతి తెలివితో కొన్ని, ఎన్నో రీతిలో నిన్ను బాధ పెట్టేవాడిని. అసలు నువ్వు ఎన్నిక చేయడానికి ఏ పాటి వాడిని ప్రభువా? అలాంటిది నా స్తుతి ఆరాధన కోసం నువ్వు కనిపెట్టడం ఏమిటయ్యా? నా మాటల కోసం, నా పాటల కోసం, నా ఆరాధన కోసం, నా నుండి ఉత్పత్తి అయ్యే స్తుతి కోసం, నా నుండి వచ్చే మాటల కోసం కనిపెట్టడం ఏంటి ప్రభువా? ఇదే ఆధారం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకుని చుండగానే చెవియొగ్గి చాలా తీవ్రంగా తీసుకుంటాడు. కాబట్టి మన మాటలు ఎలా ఉండాలి? మనం ఒకరితో ఒకరు చెప్పుకునే మాటలు ఎలా ఉండాలంటే విజయముతో కూడినవే, విశ్వాసమును బట్టి ఆశీర్వాదకరమైన సంగతులు. అబ్రహాము ఎలియాజరుతో మాట్లాడాడు, ఎలియాజరు, ఇక్కడున్న అన్య స్త్రీలను నా కుమారుడికి పెండ్లి చేయకూడదు, నా స్వజనులలో నుండి నా కుమారునికి భార్యను తీసుకొని రావాలి, నువ్వు వెళ్ళు, భార్యను తీసుకొని రా. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ తేవాలనుకుంటున్నావా? విశ్వాసంతో వెళ్ళు, నా దేవుడే నీ కార్యం సఫలపరుస్తాడు. నాకు తోడై ఉండి ఎన్ని వసంతాలు నన్ను నడిపిస్తూ, ఇంతకాలం నన్ను ఆదరిస్తూ, నా పక్షమున పోరాడుతూ, మృతతుల్యమైన శారా గర్భమును ముట్టి ఒక చక్కని కుమారుణ్ణిచ్చి వాడిని ఇంతకాలం బ్రతకనిచ్చిన నా దేవుడు, అబ్రహాము అను తన దాసునికి మానక కృప చూపుతున్న ఎల్ షడ్డాయ్ నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. ఎలియాజరు, వెళ్ళు నాయనా. చూడండి, అసలు ఊహించడానికి కూడా ఏమైనా అవకాశం దొరికిద్దా? ఏమైనా అడ్రస్ తెలుసా? ఏమైనా పరిస్థితులు తెలుసా? వాళ్ళు ఎవరూ తెలుసా? కానీ అబ్రహాం పలికిన మాట జరిగిందా లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలా ఉండాలి మన సంభాషణ? మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు మనం సొంతంగా పలికేవైనా, మనసులో మనం అనుకునేవైనా, మనం ఇతరులతో పంచుకునేవైనా నిరీక్షణాస్పదమైనవై, విశ్వాస సహితమైనవై, జయముతో కూడినవైనవై, జయముతో కూడినవై ఉండున్నట్లు మనం జాగ్రత్త పడాలి.